ఈ నెల 15 నుంచి లోక్సభ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రేపు సాయంత్రం ప్రధానిగా మోదీ, ఇతర మంత్రులు ప్రమాణ స్వీకారం తర్వాత జరిగే కేబినెట్ భేటీలో దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారు. లోక్సభలో తొలి 2 రోజులు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. అనంతరం సభాపతిని ఎన్నుకుంటారు. మరునాడు రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మృగశిర కార్తె సందర్భంగా నిజామాబాద్లోని వినాయక్ నగర్ చౌరస్తా, పులాంగ్ రైతు బజార్ చౌరస్తా, సుభాష్ నగర్ రైతు బజార్ వద్ద ప్రజలు చేపల కోసం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో రైతు బజార్లో జనంతో సందడిగా మారాయి. మృగశిర కార్తె సందర్భంగా చేపలు తినడం సంప్రదాయంగా కావడంతో చేపలు కొనుగోలు చేయడానికి జనం బారులు తీరారు. నిజామాబాద్ జిల్లా పద్మశాలి మహిళా సంఘం, పద్మశాలి ఆత్మీయ సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 9న నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో పద్మశాలి పరిణయ వధువర్ల పరిచయ వేదిక నిర్వహిస్తున్నట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. శుక్రవారం సంఘం ప్రతినిధులు రాజేశ్వరి, గురుచరణ్ పద్మశాలి భవన్లో మీడియాతో మాట్లాడారు. 9న ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. దేశ ప్రధానిగా మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. రాష్ట్రపతి భవన్ వేదికగా 9న రాత్రి 7:15 గంటలకు ఆయన ప్రమాణం చేయనున్నారు. పలువురు కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేస్తారు. ఈ కార్యక్రమానికి దేశ, విదేశీ ప్రముఖులు రానుండడంతో 2500 మంది పోలీసులతో పాటు 5 కంపెనీల పారామిలిటరీ దళాలు బందోబస్తు నిర్వహించనున్నాయి. నల్గొండ, ఖమ్మం, వరంగల్ల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన తీన్మార్ మల్లన్న, చింతపండు నవీన్ విజయం సాధించారు. 3 రోజుల పాటు ఉత్కంఠంగా సాగిన ఓట్ల లెక్కింపులో మల్లన్నకి బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి గట్టి పోటీ ఇచ్చారు. చివరి దశలో బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి ఎలిమినేషన్తో మల్లన్న, రాకేష్ మధ్య టఫ్ ఫైట్ నడిచింది. చివరికి బీఆర్ఎస్ అభ్యర్థి ఎలిమినేషన్తో మల్లన్న గెలిచారు. రాజకీయ మనుగడను కాపాడుకోవాలనుకుంటే బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్లోకి రావాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రాలేదు. గతంతో పోలిస్తే మోదీ మెజార్టీ తగ్గింది. అయోధ్య ఉన్న ఫైజాబాద్లో బీజేపీ ఓడింది. మోదీ నైతికంగా ఓడిపోయినట్టే. రాబోయే రోజులు కాంగ్రెస్వే. అందుకే పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తున్నా. మీకు తగిన గౌరవం దక్కేలా చూసుకునే బాధ్యత నాది అని చెప్పారు. న్యూయార్క్లో ఈ నెల 9న జరగనున్న భారత్-పాక్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూసిన ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉందని ఐక్యూ వెదర్ పేర్కొంది. అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 11 గంటలకి, ఇండియాలో రాత్రి 8:30 గంటలకి 51% వరకు వర్షం పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చేరుకూరి రామోజీరావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. వెంటిలేటర్పై చికిత్స పొందుతూ తెల్లవారుజామున 4:50 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆయన పార్థివ దేహాన్ని రామోజీ ఫిలిం సిటీకి తరలించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ఈ నెల 10 నుంచి యథావిధిగా కొనసాగుతుందని కామారెడ్డి కలెక్టర్ జితేశ్వర్ పాటిల్ తెలిపారు. ఎన్నికల కోడ్ ముగియడంతో ప్రజావాణి తిరిగి కొనసాగుతున్నట్లు వెల్లడించారు. ప్రజలు తమ సమస్యలను ప్రజావాణి ద్వారా అధికారులకు తెలియజేయాలని సూచించారు.